వినాయక చవితులు వస్తాయా? ఎక్కడ్రా? ఇంగ్లీష్ నెలలో ఒక వినాయక చవితి, తెలుగు నెలలో ఒక వినాయక చవితి. ఇంగ్లీష్ నెలలో తెలుగు నెలలో సపరేట్ చేసుకోం, రెండు ఒకేసారి జరుపుకుంటాం. ఇంగ్లీష్ నెలలో అయితే ఆగస్ట్ సెప్టెంబర్ లో వస్తుంది, తెలుగు నెలలో అయితే భాద్రపద మాసం శుక్లపక్షం చవితి రోజు జరుపుకుంటాం. ఏందే భద్రంగా బతకాల? అదేమి నెల నాయనా? భద్రంగా బతికేది కాదు, భాద్రపద మాసం అది మన తెలుగు నెల. ఓహో, ఇంగ్లీష్ లో 12 నెలలు ఉన్నట్టే తెలుగులో కూడా 12 నెలలు ఉంటాయి. ఏంది నాయన అదే? చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, అశ్వేజము, కార్తీకము, మార్గశిరము, పుష్యమి, మాఘము, పాల్గొనము. ఈ విధంగా తెలుగులో కూడా 12 నెలలు ఉంటాయి. ఓహో, మళ్ళీ ఏదో శుక్ల పక్షి అదేది అన్నేవ్యా? పక్షికి ఎదురదే పక్షం, శుక్లపక్షం. అంటే ఏంది నాయనా? పక్షం అంటే 15 రోజుల కాలం. ఒక నెలకి ఎన్ని రోజులు ఉంటాయి? 30. అంటే ఎన్ని పక్షాలు? 2. 2 పక్షాలు. ఒకటి శుక్లపక్షం, ఇంకోటి కృష్ణపక్షం. ఇప్పుడు జరిగే శుక్లపక్షమో కృష్ణపక్షమో మనకి ఎక్కడ తెలుస్తుంది నాయనా? మంచి ప్రశ్న. మీరు గమనించుంటారు, చంద్రుడు చిన్న సైజులో ఉండి పెరిగి 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 పెద్దగా గుండ్రంగా అయిపోతాడు. దాన్ని ఏమంటారు? పౌర్ణమి. సూపర్. ఈ విధంగా చిన్న సైజులో ఉన్న చంద్రుడు పెద్ద సైజులో గుండ్రంగా మారడానికి 15 రోజుల టైం పడుతుంది. ఈ 15 రోజుల టైం నే శుక్లపక్షం అంటారు. అయితే కృష్ణపక్షమా? మళ్ళీ గుండ్రంగా ఉన్న చంద్రుడు కరిగిపోయి 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 అసలు కనబడకుండా అయిపోతాడు. దాన్ని ఏమంటారు? అమావాస్య. ఎక్సలెంట్. ఈ విధంగా గుండ్రంగా ఉన్న చంద్రుడు కూడా పూర్తిగా మాయమైపోవడానికి 15 రోజుల టైం పడుతుంది. దీన్ని కృష్ణపక్షం అంటారు. ఓహో, అయితే లాస్ట్ లో ఆటోలు తిట్టుకుంటారే నా చవితి అని, ఆ విధంగా చెప్పినవే ఏందదే? ఓ నాయనా, అది సవితి కదరా, చవితి. అంటే? చవితి అంటే 4వ తేదీ అని అర్థం. ఇంగ్లీష్ లో తేదీలు ఉంటాయి కదా, వాటిని తెలుగులో తిథులు అని అంటారు. ఒక పక్షానికి 15 రోజులు ఉంటాయి కదా, ఈ 15 రోజులకి 15 పేర్లు ఉంటాయి. ఏంది? పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదా అమావాస్య. పాడ్యం అంటే ఒకటే తేదీయా? మా అమ్మ పాడ్యం రోజు దూర ప్రయాణం చేయొద్దంటే ఏమో అనుకున్నా, ఒకటే తేదీ బాగుడదనా? ఇద్దరా ఇది గుడిదిలే మనకి. శుక్లపక్షంలో వచ్చే తిథుల్ని శుద్ధ తిథులని, కృష్ణపక్షంలో వచ్చే తిథుల్ని బహుళ తిథులని అంటారు. ఇప్పుడు చెప్పండి, వినాయక చవితి ఎప్పుడు వస్తుంది? భాద్రపద మాసము శుక్లపక్షము చవితి రోజు వినాయక చవితి వస్తుంది. సూపర్ రా మీరా. నాయనా, మన తెలుగులో ఇంతుందా? దేశ భాషలందు తెలుగు లెస్స అని ఊరికే అనలేదు నైనా, ఇలాంటివి మన భాషలో చాలా ఉన్నాయి. అందుకే మన తెలుగు భాష చాలా గొప్పది. అవునైనా నాయనా, మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ ఊర్లో పెద్ద విగ్రహం పెట్టినారనేసి వాళ్ళు రక్షణ చేస్తున్నారు నాయనా. ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప. వినాయకుడు ఎత్తుబట్టి గొప్పతనం రాదురైనా, మన భక్తి శ్రద్ధలతో చేసే పూజల వల్లే గొప్పతనం వస్తుంది. నువ్వు నీ చేతులారా చిన్న గణపయ్యని చేసి ప్రేమగా పూజలు చేసినావు అనుకో, గణపయ్య 100 అడుగుల విగ్రహాన్ని వదిలేసి కూడా నీకోసం ఆ చిన్న బొమ్మలకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. గణపయ్య పుట్టినరోజు గణపయ్యకి పూజలు చేయడం కంటే కూడా ఆపదలో ఉండే వాళ్ళకి సహాయం చేసినాం అనుకో, గణపయ్య చాలా సంతోషిస్తాడు. అందుకే కదా మన అన్నదానం చేస్తున్నావా? పాయింట్ పెట్టేను. నాయనా, ప్లాస్టిక్ తో చేసిన ప్యారిస్ బొమ్మను ఉపయోగించకూడదన్నా? అది ప్లాస్టిక్ తో చేసిన ప్యారిస్ బొమ్మ కాదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓహో, అదే నాయనా, దాన్ని దేనికి ఉపయోగించకూడదు? అది ప్లాస్టిక్ లాగా భూమిలో తొందరగా కలవదు నైనా. నీళ్ళలో వేసినాం అనుకో, నీళ్ళలో ఉండే జీవరాశులకంతా హాని కలిగిస్తుంది. అందుకని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసిన బొమ్మలు ఉపయోగించకూడదు, మట్టి గణపైనే ఉపయోగించాలి. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు చేసే కొన్ని వేల కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతాయి. దాన్ని కూడా ఆలోచించాలి. అయితే గణపయ్య వల్ల ఇన్ని మంది బతుకుతున్నారా? అవునైనా, బొమ్మలమ్మే వాళ్ళు, మైక్ సెట్ వాళ్ళు, లైట్ సెట్టింగ్ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, రంగులు బొమ్మలు బట్టలు అమ్మే వాళ్ళు, ఈ విధంగా లక్షలాది మందికి జీవనోపాధిని కల్పిస్తున్నాడు గణపయ్య. అవునైనా, మరి ఇంత గొప్ప గణపయ్య ముందు చాలా మంది డబుల్ మీనింగ్ పాటలకు డాన్స్ చేస్తున్నారు నాయనా. చాలా మంది తాగేసి కూడా ఆడుతున్నారు నాయనా. అసలు తాగడమే తప్పు, అలాంటిది తాగేసి భగవంతుని సన్నిధిలోకి రావడం ఇంకా తప్పు. డబుల్ మీనింగ్ పాటలకు మీరు సంతోషిస్తారేమో, గణపయ్య సంతోషించడు. అయినా మనం తాగడానికి వినాయక చవితి కాకుండా ఇంకా చాలా రోజులున్నాయి. అంతగా డబుల్ మీనింగ్ పాటలకే డాన్స్ చేయాలనిపించినప్పుడు మనకి మన ఇల్లుంది, అలానే ప్రైవేట్ ప్లేస్లు ఎన్నో ఉన్నాయి. అంతేగాని తాగేసి వచ్చి దైవ సన్నిధిలో ఆడడం చాలా తప్పు. ఆల్రెడీ చాలా మంది మన సనాతన ధర్మం ఎప్పుడెప్పుడు నాశనం అయిపోతుందా అని ఎదురు చూస్తా ఉన్నారు. అలాంటి వారికి మనం చేసే ఈ పనులన్నీ ఆయుధాలుగా మారిపోతాయి. తాగేసి గుడి దగ్గర ఆడడమే మీ సంప్రదాయం అని ప్రశ్నిస్తారు. దానికి మన దగ్గర సమాధానం ఉండదు. మనం ఈ రోజు ఉంటాం, రేపు పోతాం. మన సనాతన ధర్మం వేల సంవత్సరాల చరిత్ర కలిగింది. దానికి ముప్పు కలిగించే పని మనం ఏ రోజు చేయకూడదు. అయినా ఇప్పుడు కాకపోతే వినాయక చవితి ఈ విధంగా జరుగుతా ఉంది. కొన్నేళ్ల క్రితం వినాయక చవితి అంటే భక్తి శ్రద్ధలతో కూడిన పూజలు, భజనలు, అన్నదానాలు. మనకి నిజంగానే ఆడాలనిపిస్తే సినిమా పాటలోనే మంచి బీటున్న దేవుడి పాటలు ఎన్నో ఉన్నాయి. అట్లే డ్రమ్స్ మ్యూజిక్లు ఎన్నో యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. వాటికి ఆనందంగా గణపయ్య ముందే ఆడదాం. గణపయ్య ఆనందిస్తాడు, మనము ఆనందిస్తాం. అంతేగాని ఇలా తాగేసి వచ్చి ఆడటం, డబుల్ మీనింగ్ పాటలు చాలా తప్పు. దీనివల్ల భవిష్యత్తులో చాలా అనర్థాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి.
ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. వ్యూస్ కోసం కాదు, కొంతమంది అయినా మారుతారనే ఆశ. మీరు కూడా మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి అర్థమయ్యేటట్లు వివరించండి. అవును, మీకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పడమే మర్చిపోయాను. అన్బీటబుల్ కల్చర్ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అందరికి షేర్ చేయండి. జై హింద్.